స్నాప్‌చాట్‌ని మనం ఎంతగా యూజ్ చేస్తున్నామంటే ఈ రోజుల్లో ప్రతి దానికి స్నాప్ పెట్టుకుంటూ పోతున్నాం. బట్ రీసెంట్‌గా స్నాప్‌చాట్‌లో జరిగిన ఇన్సిడెంట్ అయితే మనందరికీ తెలుసు. అది వైరల్‌గా మారింది. ఇప్పుడు నాకు కూడా స్నాప్‌చాట్‌లో ఒకటి జరిగిందనమాట. సో, అది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ స్క్రీన్‌షాట్‌లో కనిపించే మెసేజ్ అయితే చదవండి. నా సిస్టర్ ఇది నాకు సెండ్ చేయలేదు. బట్ ఆటోమేటిక్‌గా తన ఫోన్ నుంచి నాకైతే సెండ్ వచ్చింది. సో, ఇలాంటివి నాకెందుకు సెండ్ చేసావని అడిగితే, నేను నీకు సెండ్ చేయలేదక్క. నాకు నా ఫ్రెండ్స్ నుంచి వచ్చింది. సో, నేను నీకైతే సెండ్ చేయలేదు. వాళ్ళకి కూడా తెలీదు నాకు ఎలా వచ్చిందో అని చెప్పిందనమాట. సో, నేను ఇంగ్లీష్‌లో నుంచి తెలుగులో కన్వర్ట్ చేసి మీకు వీడియో పెడుతున్నాను. సో, స్నాప్‌చాట్ యూజ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయో కూడా తెలీదు. ఆటోమేటిక్‌గా సెండ్ అయిపోతున్నాయంట స్నాప్‌చాట్‌లో. సో, మీరైతే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు కానీ నాకైతే చాలా భయమేసింది ఇది చదివినప్పుడు. సో, ఇది అందరూ ఫేక్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు. కానీ నాకైతే ఇది చూసినప్పుడు చాలా భయమేసింది. సో, స్నాప్‌చాట్ యూజ్ చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి